ఇది క్రూసిఫిక్షన్ పార్ట్ 2 లాంటిది. యేసుక్రీస్తు సిలువ మీద ఏం చేశారో, ఆ సిలువ మీద చేసింది మనలో ఏం చూపిద్దాం అనుకుంటున్నారో, అసలు అతని మైండ్లో ఏంటుందో, అల్టిమేట్గా చెప్పాలంటే జీసస్ క్రైస్ట్ అల్టిమేట్ గోల్ ఏంటో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లాస్ట్ వరకు వినండి దయచేసి. ఇది నేను జాన్ చాప్టర్ 4 నుంచి స్టార్ట్ చేస్తున్నా. జాన్ చాప్టర్ 4 verses 1. Jesus learned that the Pharisees had heard the report that he was making and baptizing more followers than John the Baptizer. But really Jesus himself did not baptize anyone. His followers baptized people for him. యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫారిసీస్ అందరూ అంటే రోమన్ వాళ్ళు ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు ఇట్లాగా ఒక దాని గురించి చెప్తూ జనాలందరినీ జాన్ ద బ్యాప్టైజర్ కన్నా యేసుక్రీస్తు ఎక్కువ మందిని బ్యాప్టైజ్ చేస్తున్నారు, నీళ్ళలో ముంచి లేపేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ నిజమేంటంటే ఇక్కడ ఏం రాశారంటే, నిజమేంటంటే ఆయన ఒక్కరిని కూడా నీళ్ళ బాప్టిజం ఇవ్వలేదు, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్. బట్ శిష్యులు ఇచ్చారు ఆయన నామంలోని. యేసుక్రీస్తు పేరు చెప్పి యేసుక్రీస్తు కోసం యేసుక్రీస్తు నామంని వాడి ఆ మిగతా వాళ్ళకి శిష్యులు బ్యాప్టైజ్ ఇచ్చారు. కానీ యేసుక్రీస్తు అంతటా యేసుక్రీస్తు తన చేతులతోని నీళ్ళ బాప్టిజం ఎవ్వరికి, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్కి ఇవ్వలేదని ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తత్వం అంటే, ఇప్పుడు క్రిస్టియానిటీ అంటేనే నీటిలో ముంచి లేపేయాలి అర్జెంటుగా, అవునా కదా? ఇప్పుడు మనకు తెలిసిన క్రిస్టియానిటీ అంటే ఇప్పుడు మనకి ఫిజికల్గా కనబడుతుందంతా కూడా ఏంటంటే, అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఇప్పుడు ఒకళ్ళు క్రైస్తవులు చెప్పడానికి ఇప్పుడు చాలామంది అడ్డుపడుతుంది, అవి ఇవి చేస్తుంది కూడా ఏంటంటే ఈ వాటర్ బ్యాప్టిజంనే. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా చాలా అగ్రెసివ్గా, అంటే చాలా ఉజ్జీవంతో నీళ్ళ బాప్టిజాల కోసం చాలా చేస్తూ ఉంటారు. బట్ అంత ఇంపార్టెంట్ పనిని, క్రైస్తవత్వంలోని అంత ఇంపార్టెంట్ థింగ్ని క్రిస్టియన్ ఒక కమ్యూనిటీలోని యేసుక్రీస్తు అసలు నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ కూడా బ్యాప్టిజం ఇవ్వలేదు. ఎందుకు అని అంటే, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. అసలు వాటర్ బ్యాప్టిజం ఎందుకు ఇస్తారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు వాటర్ బ్యాప్టిజం ఎందుకు ఇస్తారు అంటే క్రిస్టియన్ లైఫ్లో ఇట్స్ ఎ ఫిజికల్ ఎవిడెన్స్. ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే మనల్ని చూస్తున్నాయో ఈ భూమి మీద, వాటన్నిటికీ తెలియడం కోసం. పలానా వ్యక్తి అను నేను నా విశ్వాసము ఏ విశ్వాసం మీద పెట్టకుండా, ఏ పలానా మీద నా బిలీఫ్ పెట్టకుండా, ఈవెన్ నా మీద కూడా నేను బిలీఫ్ పెట్టుకోకుండా యేసుక్రీస్తు అను దేవుడి మీద మాత్రమే నా నమ్మకం ఉంచుతున్నాను అని ఫిజికల్ ఎవిడెన్స్గా మనం ఫిజికల్కి చెప్తున్నాం. మీకు అర్థమవుతుందా? ఎవరైతే ఫిజికల్గా చూస్తున్నారో వాళ్ళకి ఫిజికల్ ఎవిడెన్స్గా నేను చెప్తున్నాను. ఏమని? ఎట్లాగా నేను నమ్మి బాప్టిజం పొందుతున్నాను, నా విశ్వాసము ఏ విశ్వాసం మీద నేను పెట్టట్లేదు, ఈవెన్ నా విశ్వాసము నా మీద కూడా నేను పెట్టుకోవట్లేదు, ఐ బిలీవ్ ఇన్ ద క్రైస్ట్ అని ఒక ఫిజికల్ ఎవిడెన్స్గా మాత్రమే నీళ్ళ బాప్టిజం అన్నది ఇస్తారు. రైట్? సో ఇది మీకు అర్థమై ఉంటుంది. బట్ ఆ పరిస్థితిని, అంటే ఆ సిచ్యువేషన్ని జీసస్ క్రైస్ట్ అసలు ఇది నా పని కాదు అన్నట్టు ఆయన ఉన్నారు. ఈ భూమి మీద ఆయన పరిచర్య చేసినప్పుడు, ఈ భూమి మీద బ్రతికినప్పుడు, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడామో వాటర్ బాప్టిజం గురించి, ఆయన ఆ పనిని దీంతో నాకు సంబంధం లేనట్టు ఆయన ఉన్నారు. ఎందుకంటే ఒక సింగిల్ పర్సన్కి కూడా ఆయన వాటర్ బ్యాప్టిజం ఇవ్వలేదు అని అంటే దాని అర్థం అదే కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో ఎందుకు అని అంటే ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్, ఇట్స్ ఎ ఫ్లెషీ థింగ్. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్పిరిచువల్ థింగ్స్. ఆయన ఆత్మలో చేద్దాం అనుకుంటాడు. ఆయన జాబ్ ఏంటంటే హీ వాజ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ద స్పిరిచువల్ థింగ్స్. మీకు అర్థమవుతుందా? సో హీఈస్ ద స్పిరిట్, ఈజ్ డీలింగ్ విత్ ద స్పిరిచువల్ థింగ్స్. జాన్ ద బ్యాప్టైజర్ కావచ్చు, శిష్యులు కావచ్చు, ఈరోజు మనకు కనిపించే పాస్టర్లు కావచ్చు, వీఆర్ ఆల్ ఫ్లెష్, వీఆర్ ఆల్ హ్యూమన్స్. కాబట్టి ఫిజికల్గా కనిపించే ఆ ఫ్లెష్ పని ఒక ఫ్లెష్కి అప్పచెప్పాడు దేవుడు. ఆ స్పిరిచువల్ పని
స్పిరిట్ అయిన దేవుడు తీసుకున్నాడు. ఏంటా స్పిరిట్ అయిన పని? మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. ద చాప్టర్ ఆఫ్ మార్క్ 1:8. ఈ మాటలు జాన్ ద బ్యాప్టైజర్ చెప్తున్నారు. ఈ మాటలు, ఐ బ్యాప్టైజ్ యూ విత్ వాటర్, బట్ ద వన్ హూ ఈస్ కమింగ్ విల్ బ్యాప్టైజ్ యూ విత్ ద హోలీ స్పిరిట్. మళ్ళీ చదువుతాను. ఐ బ్యాప్టైజ్ యూ విత్ వాటర్, బట్ ద వన్ హూ ఈస్ కమింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ మీ విల్ బ్యాప్టైజ్ యూ విత్ ద హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని బ్యాప్టిజం చేస్తాడు. ఈ మాటలు మనకు అర్థమవుతుంది. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్పిరిట్. సో కాబట్టే ఆ పనిని ఒక హ్యూమన్కి అప్పచెప్పారు. అప్పుడు అవని ఇప్పుడు అవని. సో ఈ క్లారిటీ మనకు వచ్చింది. బట్ గాడ్ అల్టిమేట్ జాబ్ ఏంటి? సో ఇక్కడ గాడ్ అసలు ఎందుకు అంటే మనకి ఇక్కడ చాలా ఇదవుతుంది. మన అండర్స్టాండింగ్ అంతా మారిపోయింది. మనం మళ్ళీ సిలువ దగ్గరికి వెళ్తే, సిలువను చూస్తే మన ఫిజికల్ ఐస్ కనిపించేది ఒకటి, బట్ సిలువ మీద జరిగేది ఒకటి. మీకు అర్థమవుతుందా? క్లియర్గా చెప్పాలంటే మనకి సిలువ మీద కనబడుతుంది ఆయన సఫరింగ్. సిలువ మీద కంప్లీట్గా మనకు కనబడుతుంది ఏంటంటే యేసుక్రీస్తు సఫరింగ్ కనిపిస్తుంది. బట్ ఆ సఫరింగ్ వెనకాతల దేర్ ఇస్ సంథింగ్. మన ఫిజికల్ ఐస్కి మనం ఉన్న ఫ్లష్, ఇట్స్ లైక్ వీఆర్ ఇన్ ద ఫ్లష్ ఫుల్ స్టేట్. మీకు అర్థమవుతుంది కదా? ఫ్లష్ అనే స్టేట్లో ఉన్నాం మనం. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి, ఆ స్టేట్ ఆఫ్ ఐడియాలజీకి, ఆ స్టేట్ ఆఫ్ థాట్కి, ఆ స్టేట్ ఆఫ్ కనిపించే మన ఐస్కి ఏం కనిపిస్తుంది యేసుక్రీస్తు అంటే? ఆయన సిలువ మీద పడుతున్న సఫరింగ్. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఆయన సిలువ మీద చేస్తుంది ఏంటంటే సాల్వేషన్, రిడమ్షన్, అథారిటీ. అండ్ హీ bought the రిలేషన్షిప్ బ్యాక్ విత్ ద హోలీ స్పిరిట్. మీకు అర్థమవుతుందా? మనలోని ఏదైతే ఆత్మను మనం కోల్పోయాం, ఆయన దగ్గర నుంచి రిలేషన్షిప్ పోయిందో, ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ ద్వారా మనకి రక్షణనిచ్చి మళ్ళీ ఆ రిలేషన్షిప్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావడం అన్నదే ఆయన తయారు చేస్తుంది సిలువ మీద. బట్ మనకి ఇదంతా కనిపించట్లా. మళ్ళీ మీకు బాగా గుర్తు చేస్తున్నాను. మనమున్నది ఏంటంటే ఫిజికల్ ఫ్లష్ఫుల్ స్టేట్. సో ఆ స్టేట్ నుంచి మనకి ఏం కనబడుతుంది? మన కళ్ళకి ఏం కనబడుతుంది అంటే ఆయన సఫరింగే కనబడుతుంది. ఇప్పుడు వచ్చిన ఆయనకి ఇప్పుడు యేసుక్రీస్తుకి మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇక్కడ నేను చేస్తున్నది ఒకటి, బట్ నీకు అర్థమవుతుంది ఒకటి, నువ్వు చూస్తుంది ఒకటి. ఇక్కడ నేను సిలువ మీద చేస్తుంది ఒకటి, బట్ నువ్వు చూసి నీ మైండ్లో రిజిస్టర్ అవుతున్నది ఒకటి. సో ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటంటే యేసుక్రీస్తుకి ఏదైతే క్రాస్ మీద ఆయన చేశారో అది నీలో చూపిద్దామని. మళ్ళీ చెప్తా జాతర, ఏదైతే సిలువ మీద ఆయన చేశారో అది మన లోపల పెట్టి, ఇది పలానాది, నువ్వు అనుకుంటున్నది కాదు నేను చేసింది సిలువ మీద, నేను చేసింది ఇది అని మన లోపల పెట్టి మన ఆత్మకి చెప్దామని, మన లోనికి చెప్దామని. మీకు అర్థమవుతుందా? సో ఇదంతా ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు నేను మీకు నేను ఒక ఎగ్జాంపుల్ పెడతా. ఒక కంపెనీ స్టార్ట్ అయింది అనుకున్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కంపెనీని నేను స్టార్ట్ చేశాను. కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు నా ఐడియాలజీ, నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నా కంపెనీ జనాలు మొత్తానికి ఫస్ట్ తెలియాలి. నా కంపెనీ పలానా ప్రొడక్ట్స్ ఉంటాయి నా కంపెనీలోని ప్రతి జనాలకి తెలియాలి. అది కొంచెం టైం లైన్ ముందుకెళ్ళిన తర్వాత ఏమర్థం అవుతుందంటే, ప్రతి ఒక్కరికి నా ప్రొడక్ట్ అందుబాటులో ఉండాలి, రైట్? అది కొంచెం టైం లైన్ ముందుకెళ్ళకి ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరు పర్సనల్గా నా ప్రొడక్ట్ యూజ్ చేయాలి. అంటే టైం లైన్ మారే కొద్దీ నా కంపెనీ నా విజన్ ఎట్లాగా చేంజ్ అయింది మీకు అర్థమవుతుందా? అప్గ్రేడ్ అయ్యిందో, అప్డేషన్ అయ్యిందో. సో ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇప్పుడు యేసుక్రీస్తు అనే మాటను ఎందుకు వాడుతున్నానంటే, యేసుక్రీస్తు చేయాల్సింది యాక్చువల్గా భూమి మీద మొత్తం చేసేసి తను ప్లేస్కి మళ్ళీ తను వెళ్ళిపోయారు. ఇప్పుడు అల్టిమేట్ టాస్క్ ఏంటంటే యేసుక్రీస్తుకి ఏదైతే సిలువలో నేను చేశానో అది మనలో పెట్టాలన్నది. ఇప్పుడు
ఆ పని ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్మ మాత్రమే చేయగలదు. మళ్ళీ పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మీకు ట్రై యూనియన్ అర్థమైతే కానీ ఇది అర్థం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అండర్స్టాండింగ్ చెప్తారు. చాలామంది ఏం చెప్తారంటే జీసస్ క్రైస్ట్ వితౌట్ స్కిన్, జీసస్ క్రైస్ట్ వితౌట్ ఫ్లెష్, జీసస్ క్రైస్ట్ వితౌట్ బాడీ, అంటే యాజ్ పర్ దర్ అండర్స్టాండింగ్. దేవుడు నాకు ఇచ్చిన అండర్స్టాండింగ్ ప్రకారం నేను హోలీ స్పిరిట్ ఎవరు అంటే నేను ఏం చెప్తానంటే అప్గ్రేడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అప్గ్రేడ్ అయితే హోలీ స్పిరిట్ అయ్యారు అండ్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. అంటే సింపుల్, ఇప్పుడు మన ఫోన్లో మనకు ఒక అప్డేట్ వచ్చింది అని అంటే ఫోన్ ఏమవుతుంది? స్పీడ్ పెరుగుతుంది. ఓకేనా? అంటే మోర్ ఈజీ టు యూజ్. ఫోన్లో అప్డేషన్ వచ్చిందంటే మనం ఎందుకు అప్డేషన్ చేస్తూ ఉంటాం ఫోన్ని? ఫోన్ ఏంటంటే ఉన్న ఆ బగ్స్ని ఫిక్స్ చేస్తుంది, మోర్ ఈజీ టు యూజ్ అయిపోతూ ఉంటుంది, మోర్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి మోర్ ఈజీ అయిపోద్ది ఫోన్ అర్థం చేసుకోవడం, ఫోన్ని యూజ్ చేయడం. ఇట్ బికేమ్ మోర్ ఈజీ అప్డేట్ అయ్యే కొద్ది, అవునా కదా? సో అట్లానే ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్గా మనకు తెలుసో అది రివల్యూషన్గా మార్చే పని పరిశుద్ధాత్మ చేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా. యేసుక్రీస్తు శరీరం నుంచి అప్గ్రేడ్ అయ్యి పరిశుద్ధాత్మగా మారి తను సిలువ మీద ఏదైతే చేశారో అది మనలోని బై త్రూ హిస్ స్పిరిట్ మనలోనికి పెట్టిన తరువాత, ఎందుకు నేను మాట నొక్కి చెప్తున్నానంటే మన ఫిజికల్ ఐస్కి ఆయన సఫరింగ్ మాత్రమే కనబడుతుంది సిలువ మీద. రైట్? యేసు మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, యేసు క్రీస్తు చూసి నువ్వు జాలి పడ్డావు అని అంటే నువ్వు మోసపోయావు అని అర్థం. యేసుక్రీస్తుని సిలువ మీద చూసి నువ్వు జాలి పడ్డావు అంటే నువ్వు భయంకరంగా మోసపోయావు. నీకు గుర్తు రావాల్సింది ఒకటే, ఆయన నన్ను చూసి జాలిపడి కిందకు వచ్చి నేను చేసిన పాపాన్ని, తప్పుని, నా కుటుంబం మీద ఉన్న శాపాన్ని నేను తీసుకోలేను అని తెలిసి నా కోసం వచ్చి, నన్ను కన్నది ఆయనే కాబట్టి నా కోసం వచ్చి బలైపోయి హీ మేడ్ మీ ఫ్రీ అన్న స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ నీకు కలిగినప్పుడు నువ్వు మోసపోయినట్లే. ఓకే? ఇప్పుడు అందుకని ఏంటంటే మనకి కనబడుతుంది ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ని కాస్త రివల్యూషన్ ప్రత్యక్షతలోకి తీసుకొని రావడం పనే పరిశుద్ధాత్మ చేసే పని. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు ఆ పని చేయాలి అని అంటే, ఇప్పుడు యాజ్ ఏ మనం ఫ్లెష్గా ఉన్నాం, మన ఫ్లెష్ఫుల్ ఐస్ తోటి మనకి కనిపించేది ఒకటి. బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు అదే దేవుడు ఏదైతే సిలువ మీద రక్షణ, రిడెంప్షన్, అథారిటీ, రిలేషన్షిప్ ఇట్లాగా కొన్ని ఎలిమెంట్స్ ఆయన చేశారో ఆ ఎలిమెంట్స్ అన్నీ నాలో పెట్టినప్పుడు ఐఎమ్ నో మోర్ ఏ నార్మల్ పర్సన్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వెయిట్ లాస్కి ఒక సొల్యూషన్ ఉందనుకుందాం. నా దగ్గర వెయిట్ లాస్కి ఒక సొల్యూషన్ ఉంది. ఇప్పుడు నేను దాని ప్రజెంటేషన్ మీకు ఇస్తున్నాను, దాని థియరీ మొత్తం నేను మీకు కూర్చోబెట్టి చెప్తున్నాను అనుకుందాం. అది మీకు రీచ్ అవ్వడానికి ఇప్పుడు నా మైండ్లో ఏదైతే ఉందో నేను బయట పెడతా ఉన్నాను, బట్ మీకు అది రీచ్ చాలా తక్కువ ఉంది. నేను థియరీ పరంగా చెప్తున్నాను, మీ నా మైండ్లో ఉన్నది మీ మైండ్లోకి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వట్లేదు, నా మైండ్లో ఉన్నది మీ మైండ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు. సో కాబట్టి ఏంటంటే నా మైండ్లో ఎజంప్షన్ వేరే ఉంది, మీ మైండ్లో ఎజంప్షన్ వేరే ఉంది. సో నా మైండ్లో ఉన్నది మీకు పర్ఫెక్ట్గా రీచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ విషయం నాకు అర్థమై నేను ఏం చేశానంటే, ఓకే, నా మైండ్లో ఏదైతే సొల్యూషన్ ఉందో నేను ఒక పర్సన్ని తీసుకొని నా మైండ్లో ఉన్న థియరీ అంతా తన మీద ప్రాక్టికల్గా చేసి తనని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఇప్పుడు నేను తన మీద కొంచెం టైం లైన్ తీసుకొని తనని ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఒక 25 కిలోస్ తను తగ్గించాను. ఇప్పుడు తను నో మోర్ నార్మల్ పర్సన్. ఇప్పుడు నా మైండ్లో ఉన్నదంతా కూడా అతనిలో మీకు కనిపిస్తుంది, మీ ఫిజికల్ ఐస్కి అతను కనిపిస్తున్నాడు. అంటే మీకు ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్పాలంటే నా మైండ్లో ఉన్నది మీ ఐస్కి అతని ద్వారా కనబడుతుంది. ఇప్పుడు మీ అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నా మైండ్లో ఉన్నది మొత్తం మీకు రీచ్ అయిందా లేదా? మీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది నా మైండ్లో ఉన్న సొల్యూషన్. నేను ఏదైతే మీకు ప్రజెంటేషన్లో చెప్పాలనుకున్నానో అది మీకు కళ్ళకు కట్టినట్టు ఆ పర్సన్ ద్వారా మీకు కనబడుతుంది. ఇప్పుడు నా మైండ్లో ఉన్నది మొత్తం కూడా మీకు 100% రీచ్ అయ్యింది. రైట్? సేమ్
యేసుక్రీస్తు కూడా బై త్రూ ద హోలీ స్పిరిట్ ఆయన శిలువ మీద ఏదైతే మొత్తం చేశారో, ఒక అధికారాన్ని చేశారో, ఒక రక్షణను చేశారో, ఒక విడుదలను చేశారో, ఒక మంచి రిలేషన్షిప్ని మనం ఏదైతే దేవుడితో కోల్పోయామో ఆ రిలేషన్షిప్ని చేశారో, ఈ గుణాలన్నీ కూడా మనలో పెట్టినప్పుడు ఎదుటి వ్యక్తికి ఆయన శిలువ మీద ఏం చేశారో అది కనిపించడానికి కోసం మనలోని అవన్నీ పెట్టి ఆబ్వియస్గా ఆ పర్సన్కి నువ్వు నార్మల్గా కనిపించవు. మీకు అర్థమవుతుందా? నువ్వు అస్సలు నార్మల్గా కనిపించవు. ఓకే, యేసుక్రీస్తు చేసింది ఇది, ఇతను ముందు వేరే ఇప్పుడు వేరే, ఐ నో హిమ్, నాకు బాగా తెలుసు ఇతను ముందు వేరే ఇప్పుడు వేరే. సో ఇప్పుడు ఇతను యేసుక్రీస్తు రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకు వచ్చిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనక రీజన్ ఎవరు అంటే హీ వాస్ టెల్లింగ్ దట్ జీసస్ క్రైస్ట్. ఓకే, ఐ బిలీవ్. ఇప్పుడు నాకు అర్థమవుతుంది యేసుక్రీస్తు సిలువ ఎందుకు ఎక్కారో, సిలువ మీద ఏం చేశారో, సిలువ మీద ఏం చేయబడిందో అదంతా కూడా నాకున్న అండర్స్టాండింగ్ అని రాంగ్ అని ఈ పర్సన్ చూశాక నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను నా కళ్ళతో చూసింది వేరు, నా మైండ్కి వెళ్ళింది వేరు. మీకు అర్థమవుతుందా? నా కళ్ళతో చూసింది వేరు, యేసుక్రీస్తు సిలువ మీద చేసింది వేరు. సో ఐఎమ్ కంప్లీట్లీ రాంగ్ ఇన్ మై అండర్స్టాండింగ్. ఎప్పుడు మనము వేరే వ్యక్తిని చూసినప్పుడు. మీకు అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు వాజ్ మోర్ ఇంట్రెస్టింగ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ విత్ యువర్ స్పిరిట్. ఎందుకు అని అంటే మనం హ్యూమన్ నేచర్, మనం ఫ్లెష్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్లెష్, ఇన్ ద స్టేట్ ఆఫ్ ద ఫ్లెష్. సో ఎదుటివారి పర్సన్, ఇప్పుడు మనతో ఉండే ఇంకో హ్యూమన్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ నేచర్, సేమ్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హ్యుమానిటీ. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు నన్ను చూస్తే తనకి క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే వీఆర్ ఇన్ ఈక్వల్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే దేవుడు మన స్థాయికి దిగొచ్చాడు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు నా స్థాయికి, నా మైండ్కి అర్థం అవ్వాలి కాబట్టి దేవుడు మన స్థాయికి దిగొచ్చాడు. ఇప్పుడు ఆయన స్థాయిలో ఉండి మాట్లాడినప్పుడు అర్థం కాలేదని విషయం ఆయనకి తెలుసు కాబట్టి, ఎట్లాగో అర్థం కాదని విషయం ఆయనకి 100% తెలుసు కాబట్టి ఆయన మన స్టాండర్డ్కి దిగొచ్చి ఆయన ఏంటో చూపించుకున్నారు. ఓకే, ఆఫ్టర్ ద క్రూసిఫిక్షన్ కూడా అదే జరిగింది. ఆయన సిలువ మీద ఏదైతే చేశారో అది ఆయన చేసింది ఒకటి, మనకు అర్థమైంది ఒకటి అని ఆయనకి క్లియర్గా తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ, అంటే మన అండర్స్టాండింగ్లో చెప్తున్నాను, జీసస్ క్రైస్ట్ అప్గ్రేడ్ అయ్యి పరిశుద్ధాత్మలాగా, ఓకే, ఆయన అప్గ్రేడ్ అయితే దానికి ఒక పేరు ఇద్దాం, హోలీ స్పిరిట్. ఓకే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన లోపల ఆయన ఏదైతే చేశారో అది కంప్లీట్గా ఆయన సిలువ మీద చేసిన విక్టరీని, ఆ ఒక అథారిటీని, ఆ సాల్వేషన్, ఆ రిలేషన్షిప్ని మనలోని పెట్టి మన ద్వారా మార్పు వలన వేరే వ్యక్తికి ఆయన క్లియర్గా అర్థం అవ్వడానికి ఇదంతా చేస్తున్నారు. సో దట్ ఈజ్ వాట్ ఇంట్రెస్ట్. జీసస్ క్రైస్ట్కి అందులో ఇంట్రెస్ట్. మీకు అర్థమవుతుంది కదా? హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్పిరిట్, నాట్ ఇన్ ద ఫ్లెష్. ఇప్పుడు యేసుక్రీస్తు ఏదైతే సిలువ మీద చేశారో అది మనలోకి వచ్చిన తర్వాత మన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. జాన్ చాప్టర్ 5 verses 24. Very truly I am telling you, who hears what I say and believes in the one who sent me has eternal life. They will not be judged guilty. Okay, మాట జాతవేనండి. They have already left the death and have entered into eternal life. మళ్ళీ చదువుతా. They have already left the death and have entered into eternal life. అంటే ఈ మాట చూడండి ఎంత బాగుందో. మరణం నుంచి వాళ్ళు తప్పించుకొని వాళ్ళు ఎటర్నల్ లైఫ్కి ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. ఆల్రెడీ. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇది మీకు ఇంకా ఈజీ టు అండర్స్టాండ్ చెప్పాలి అంటే, అందరం వినుంటాం స్వర్గం, పరలోకం, ఇట్లా హెవెన్ అని. సో అంటే హెవెన్లో దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడుంటే అదే హెవెన్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ జాన్ చాప్టర్ 17 3 and 4 verses ఏముంటుందంటే, నోయింగ్ యువర్ గాడ్ ద ఫాదర్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ లైఫ్ అంటే ఏంటంటే
నోయింగ్, నీ తండ్రి ఎవరినో తెలుసుకోవడమే ఎటర్నల్ లైఫ్. గాడ్ ద ఫాదర్, నోయింగ్ యువర్ గాడ్ ద ఫాదర్ ఈజ్ అల్టిమేట్ ఎటర్నల్ లైఫ్. అంటే దేవుడు ఉన్న చోటే పరలోకం, దేవుడు ఉన్న చోటే స్వర్గం. మనకి ఎప్పుడు కాన్షియస్ వస్తుందో దట్ మూమెంట్ యూ ఫీల్ దట్ ఈజ్ హెవెన్. మీకు అర్థమైంది అనుకుంటాను అన్నమాట. సో ఎప్పుడైతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కాస్త రివల్యూషన్గా కన్వర్ట్ అయ్యి మన లోపల ఆ ఒక్క మార్పు వస్తుందో, మన లోపల ఎప్పుడైతే దేవుడు బలంగా మనకు ఆ ప్రెజెన్స్ ఉంటుందో దట్ మూమెంట్ యూ ఫీల్ యు ఆర్ ఇన్ హెవెన్. బ్రతుకుండగానే స్వర్గాన్ని అనుభవించే మార్గము ఒకే ఒక సొల్యూషన్, ఒకే ఒక ఎక్స్పీరియన్స్ ఐ కెన్ ఫౌండ్ ఓన్లీ ఇన్ క్రైస్ట్. మీకు అది అర్థమవుతుందో లేదు. అందుకే నేను ఏం చెప్తానంటే దట్ ఈస్ ఇన్ మై ఓన్ వర్డ్స్ నేను ఏం చెప్తానంటే ఐ ఆమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ద ఎటర్నిటీ ఆన్ ద ఎర్త్ దెన్ ఆఫ్టర్ డెత్. మళ్ళీ చెప్తా చూడండి, ఐ ఆమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ద ఎటర్నిటీ ఆన్ ద ఎర్త్ దెన్ ఆఫ్టర్ డెత్. చనిపోయిన దాని తర్వాత కన్నా భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుడితో అనుభవించే ఎటర్నిటీ గురించి ఐ వాజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్. మీకు అర్థమవుతుందా? ఇంకోటి, యూ ఫీల్ ద సేమ్ వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీకు కూడా ఇదే అనుభూతి ఎప్పుడు ఉంటుందంటే, నీవు ఆయన చేత, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే రక్షించబడతావో నీకు దేవుడు, గాడ్ ద ఫాదర్, జీసస్ క్రైస్ట్, ద హోలీ స్పిరిట్ నీకు వాళ్ళ ఆత్మలో పరిచయం అవుతారు. దట్ మూమెంట్ యూ ఫీల్ ఎటర్నల్ లైఫ్. దట్ మూమెంట్ యూ ఫీల్ ద లైఫ్ ఆఫ్ ఎటర్నిటీ. That moment you feel the life of heaven. That is why Jesus Christ is not interested in the flesh. He was interested in your spirit. దేవుడు లోపల నుంచి మార్పు తెద్దాం అనుకుంటాడు. లోపల నుంచి మార్పు తెస్తే ఆటోమేటిక్ ద ఫ్లెష్ విల్ ఒబే ద స్పిరిట్. That is why God deals with the heart. God deals with the inner man. God deals with the spirit. God deals with the soul. That is more than a flesh. Jesus Christ is totally different. నీకు నాకు కనిపించే ఈ యొక్క ఫిజికల్ ఐస్కి, మన ఒక ఫిజికల్ మైండ్కి అర్థమయ్యే ఆయన్ని ఆ మెజర్మెంట్లోని అర్థం చేసుకుందామంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అందుకనే జీసస్ క్రైస్ట్ ఏం చెప్తారంటే, once you get baptized in the Holy Spirit, you will come to know the deep secrets of me. You will know the deep secrets of me. మన మైండ్కి, మన కంటికి, మన ఆలోచనకి, మన నాలెడ్జ్కి అర్థమయ్యే దేవుడు కాదు ఆయన. ఇట్స్ మోర్ దాన్, ఈజ్ మోర్ దాన్. ఆయన ఆత్మ ద్వారా మాత్రమే తప్ప ఇంకా ఏ ద్వారా, ఇంకా ఎటువంటి హయ్యర్ స్టడీస్ ద్వారా కూడా ఆయన అర్థం కాడు. ఓన్లీ బై ద హోలీ స్పిరిట్. యా, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి లేని ప్రివిలేజ్ మాకు ఇచ్చావు తండ్రి. ఎవరికి లేని యొక్క గొప్ప అనుభూతిని మాకు ఇచ్చినందుకు, చాలా తక్కువ మందికే ఉండే అనుభూతిని మా అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. నువ్వు ఇచ్చిన అండర్స్టాండింగ్కి థ్యాంక్ యూ సో మచ్ యేసయ్య. ఎవరైతే ఈ యొక్క మాటలు విన్నారో ప్రభు, వాళ్ళ హృదయాలను ఓపెన్ చేసి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని నీ యొక్క హోలీ స్పిరిట్ తోటి వాళ్ళకి రివల్యూషన్ లాగా నీ యొక్క నువ్వు సిలువ మీద చేసిన నీ పనిని, నీ త్యాగాన్ని, నీ యొక్క కార్యాన్ని వాళ్ళకి ఒక ప్రత్యక్షతలాగా వాళ్ళ హృదయం లోపల పెట్టి వాళ్ళ మైండ్ని, వాళ్ళ హార్ట్ని, వాళ్ళ సోల్ని వెలిగించి నీవు నిజమైన వాడివని, నీవే మా నిజమైన తండ్రివని, నీవే మా నిజమైన దేవుడు అని తెలుసుకునే స్టేట్ ఆఫ్ మైండ్లో మమ్మల్ని అందరినీ ఉంచమని నా తండ్రి అయిన పరిశుద్ధాత్మ నామమున యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.